చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, శుభోదయం. నేటి మన చైతన్య రథంలోని ముఖ్యమైన వార్తలు ఒకసారి పరిశీలిద్దాం. పెద్దన్న 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. దావోస్లో చంద్రబాబు బిజీ ఉందండి. ఆయన ప్రతిరోజు బిజీనే. రోజుకి 19 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఆయన. ప్రతిరోజు ప్రతి క్షణం బిజీగానే ఉంటారు. 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి 44 డిగ్రీల టెంపరేచర్లో, అంత వేడిలో ఆయన గంట ప్రసంగించారు. చెమటలు పడుతున్న లెక్క చేయకుండా నిట్టనీళ్ళు నిలబడే ఆయన గంటన్నర ప్రసంగం కొనసాగింది. ఆ రోజు ఆయన ఏ బట్టలతో అయితే ప్రసంగించారో అయ్యే బట్టలతో నిన్న జ్యూరిచ్లో కూడా దావోస్ వెళ్ళిన కార్యక్రమంలో ప్రసంగించడం, ఏసీ హాల్లో సైతం అలాగే కూర్చుండటం, అక్కడ పైగా -5-6 డిగ్రీల టెంపరేచర్. ఆశ్చర్యపోయారు అందరూ, చూసిన వాళ్ళంతా. గత ప్రభుత్వ పాలకులకు మళ్ళీ పొట్టి మాటలు బయటకు వచ్చేలా పారిపోలా. ఆయన అంత చలిలో కూడా ఆ ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో అందరితో ప్రసంగించడం వచ్చిన ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు ఆయన. ఏపీలోని అవకాశాలను వివరించిన చంద్రబాబు. ఉత్సాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. జ్యూరిచ్లో ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. కాకతీయులంగా కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగానే పుడతా, తెలుగు రాష్ట్ర ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం కోసం చూస్తా అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా, ఉద్యోగాలు చేయడం కాదు, ఇచ్చే స్థాయికి ఎదగాలి అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అవసరం. వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా ఏపీని మారుస్తాం. జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ కొత్త రూపు. ఆదాయంతో పాటు జనాభా ప్రాతిపదికన కొత్త గ్రేడ్లు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందితో సమన్వయం. అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు. అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం. చంద్రబాబు కృషితోనే విశాఖ ఉక్కుకు ఊపిరి అన్నారు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. 11,500 కోట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు అండగా నిలిచిందని, దానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ నిన్న ప్రసంగించారు. ఆ ప్రసంగం అయిన తర్వాత చూద్దాం. రాష్ట్రాలకు పెట్టుబడులు తెచ్చేందుకు, సాధించేందుకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నిన్న జ్యూరిచ్ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు. జ్యూరిచ్లో అక్కడ తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏపీలోను, యూరోప్లోను ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పశ్చిమాసియా, అమెరికా దేశాలకు పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు తరలి వెళ్లారని, ఇప్పుడు యూరోప్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వర్కర్లకు ఇమిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాంధ్రులది గణనీయమైన పాత్రని నారా లోకేష్ పేర్కొన్నారు. గత 23లో 40,000 కోట్ల రెమిటెన్స్ బ్రాండ్ సిబిఎన్తో ఏపీకి తరలి వస్తున్న ప్రముఖ కంపెనీలు. యూరోప్ దేశాల్లో అవకాశాల కోసం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెల్ ఏర్పాటు. జ్యూరిచ్లో తెలుగు డయాస్పోరా ఆత్మీయ సమావేశంలో మంత్రి లోకేష్. ఏపీలో వరల్డ్ క్లాస్ పీజీఏ గోల్ఫ్ సిటీ. మంత్రి లోకేష్ని కలిసిన స్టోన్ క్రాఫ్ట్ ప్రతినిధులు. 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తాం, ఆంధ్రప్రదేశ్కి రండి అంటూ మంత్రి హామీ. ఏపీ ఫార్మా రంగంలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి. భారత్ అంబాసిడర్ మృదుల్ కుమార్కు మంత్రి లోకేష్ వినతి. సీఎం చంద్రబాబుతో కలిసి అంబాసిడర్తో మంత్రి లోకేష్ భేటీ. ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్ R&D కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్విస్ పారిశ్రామికవేత్తలను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం అన్నారు మంత్రి లోకేష్. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో కాకతీయులను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ సందర్భంగా వారు దిగిన ఫోటో రిలీజ్ అయింది. అది వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. తొలి రోజే చంద్రబాబు గారు బిజీ. పారిశ్రామికవేత్తలతో భేటీ, పలువురు ఇండస్ట్రియలిస్టులకు ఆహ్వానం, ప్రవాస ఆంధ్రులతో ఆత్మీయ సమావేశం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలి రోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్తో సమావేశమై
రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. నెస్లే, ఏబీబీ, నోవార్టిస్ లాంటి 350 కంపెనీలు ఆల్రెడీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాయని, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని, బోల్డ్ మంది పారిశ్రామికవేత్తలు ఇండియా రావడానికి, ఆంధ్రప్రదేశ్ రావడానికి చూస్తున్నారని భారత అంబాసిడర్ ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజులు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేసిన స్కిల్లింగ్ ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృదుల్ కుమార్కు ముఖ్యమంత్రి చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో స్విట్జర్లాండ్కు కావాల్సిన సేవలను అందించేందుకు అన్ని రంగాలకు చెందిన నైపుణ్య యువత ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. తమ భేటీ అనంతరం మృదుల్ కుమార్ స్విట్జర్లాండ్కు చెందిన 4 ప్రముఖ సంస్థల సీఈఓలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అయిన స్పేస్మెన్ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, పాలిమర్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ఓర్లికాన్ సీఈఓ మార్కస్ టాకే, టెక్స్టైల్ రంగానికి చెందిన స్విక్స్ టెక్స్టైల్స్ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జాన్ వాన్ డేర్ క్రోన్కు రాష్ట్రంలో పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహాలను వినియోగించుకునేందుకు ఏపీకి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సౌకర్యాలు కల్పించడం, కీలక రంగాల్లో ఇన్నోవేషన్ కోసం ఏపీలోని యూనివర్సిటీలతో స్విస్ రీసెర్చ్ సంస్థలు కలిసి పనిచేయడం, ఇన్నోవేషన్ హబ్బులు, ఇంక్యుబేటర్ల ఏర్పాటు, స్విస్ వెట్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు, శిక్షణా కార్యక్రమాలకు స్విస్మెన్ కంపెనీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో అడ్వాన్స్ కోటింగ్ సెంటర్ ఆవశ్యకత ఉందని, అలాగే ఆటోమేటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని, వీటిని ఓర్లికాన్ వినియోగించుకోవచ్చని చంద్రబాబు సూచించారు. అడ్వాన్స్డ్ సీలింగ్ సొల్యూషన్స్ ప్లాంట్, యాంటీ వైబ్రేషన్ సిస్టమ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయొచ్చని అంగ్ ఫిస్టర్కు తెలిపారు. ఏపీలోని టెక్స్టైల్ రంగంలో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం రావాల్సిందిగా స్విస్ టెక్స్టైల్స్ను సీఎం ఆహ్వానించారు. జ్యూరిచ్లో చంద్రబాబు మరియు మంత్రుల బృందానికి అపూర్వ స్వాగతం పలికారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముందుగా జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారుల బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. యూరోప్ టీడీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి జ్యూరిచ్ రావడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాసేపు వారితో ముచ్చటించి ఉత్సాహపరిచారు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.